ని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ర్యాలీలో రాయచోటి వద్దు రాజంపేట ముద్దు నినాదంతో అత్యంత భారీ ఎత్తున ప్రజలు, విద్యార్థులు, నాయకులు ఎటు చూసినా జనాలతో సాగింది. రాజంపేటలో జిల్లా కేంద్రంగా చేయాలంటూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఇంత పెద్ద ఎత్తున సాగడం రాజంపేట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. సాధారణంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో నేతలు మందు, బిర్యానీ పొట్లాలు, వేలకు వేలు డబ్బులు చెల్లిస్తే కాని రాని జనాలు ఈరోజు రాజంపేట జిల్లా కేంద్రం కోసం తరలి రావడం విశేషం. ఇక్కడ పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, ఒకే ఒక్క ప్రాంతీయ తత్వం మాత్రం కనిపించింది. ఏ ప్రాంతం వారైనా తమ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని, తద్వారా తమ పిల్లల భవిష్యత్తు బాగుపడాలని కోరుకుంటారు. ఈరోజు ప్రతి ఒక్కరూ వారి యొక్క నిరసనని ఈ రకంగా ప్రజాగర్జన పేరుతో నిరసనని చూపెట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి అమ్మ, అక్క, అయ్య, పిల్లలు, స్కూల్ విద్యార్థులు, టీచర్లు, పెన్షనర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం రాజంపేట పార్లమెంట్ కేంద్రంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసుకెళ్లి అన్నమయ్య పేరుతో అన్నమయ్య నడయాడినటువంటి తాళపాక ఉన్నటువంటి రాజంపేట కేంద్రాన్ని కాదని రాయచోటి కేంద్రంలో పెట్టడం జరిగింది. కూడా గమనించి ఇది జిల్లా కేంద్రం చేస్తారని, చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఉంటారు కానీ పునరాలోచించుకొని మళ్ళా మా రాజంపేటను జిల్లా హెడ్ క్వార్టర్ చేసి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో రైతు సంఘ సమితి